హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 71 టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 71 ట్రై దిస్. హియర్ నజ్మా సిస్టర్ ఆల్సో హ్యాజ్ ఏ ట్రెపీజియం షేప్డ్ ఫ్లాట్. ఈ నజ్మా సిస్టర్కి ట్రెపీజియం షేప్లో ఒక ఫ్లాట్ ఉందన్నమాట. డివైడ్ ఇట్ ఇంటూ 3 పార్ట్స్. దాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసింది. ఇక్కడ వచ్చేసి సపోజ్ ఇట్ ఈస్ ఏ పార్ట్ 1, ఇట్ ఈస్ ఏ part 2 and part 3 for suppose we thinking as shown in the figure, so that the area of the trapezium wxy is equal to h of a plus b by 2 అని మనము నిరూపణ చేయాలన్నమాట. సో లుక్ అట్ ద పిక్చర్ వన్స్. ఇక్కడ w x y z అనే ట్రెపీజియం మనకు ఈ షేప్లో ఉందన్నమాట. w x y z అనే ట్రెపీజియం షేప్లో ఉంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక ట్రయాంగులర్ షేప్లో మనకు కనిపిస్తుంది. అంటే దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే, ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ అనుకోండి, ఇక్కడ p, ఇది q అనుకుందాం. ఎనీ ఆఫ్ ద లెటర్స్ p q. ఫస్ట్ ఇక్కడ మనం మీరు గమనించుకున్నట్లయితే WPZకు ఇక్కడ మనకు c అని అనుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ c, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ d ఇచ్చాడు. ఇయర్ టు ఇయర్ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ h ఇచ్చాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డి ఉంది. పి నుంచి క్యూకి అంటే ఇక్కడ నుంచి ఈ లాస్ట్కు ఎంత ఉంది అంటే బి అని ఆప్షన్ ఉంది. మీరు మళ్ళీ అబ్జర్వ్ చేసుకోండి, సిని బిని డిని, సిబిడి మొత్తం కలిపితే ఏ వచ్చింది అంటే సి ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఆప్షన్. ఇదంతా కలిపితే ఏ మీకు మొత్తం సి ప్లస్ బి ప్లస్ డి. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ WPZ ఫ్రమ్ triangle WPZ is equal to ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. we know that the formula half into base into height. సో ఆల్రెడీ నో దట్ 1/2 బేస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫ్రమ్ 1 అంటే ఫిగర్ 1 తీసుకుందాం ఇక్కడ. సో ఫ్రమ్ 1 బేస్ వచ్చేసి సి ఇంటూ హైట్. హైట్ రెండింటికి ఇక్కడ ఏ హైట్ ఉందో ఇక్కడ కూడా సేమ్ హైట్ ఉంది కాబట్టి హెచ్ వస్తుంది అనమాట. హైట్ హెచ్, దట్ మీన్స్ 1/2 CH 1/2 CH. ఇన్ ద సేమ్ వే ఏరియా ఆఫ్, సో ట్రయాంగిల్ ఇది 3 కదా, ఇది తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఏం తీసుకున్నాం మనము, QXY లేదా XYQ అనుకుందాం. XYQ సేమ్ మనకి ఏమొస్తుందంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. అంటే మనం ఇక్కడ రాసుకున్నాం ఫ్రమ్ ట్రయాంగిల్ XYQలో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేసి 1/2 బేస్ ఇంటూ హైట్, సేమ్ ఫార్ములా. సో వైల్ అప్లయింగ్ దిస్ 1/2, ఇక్కడ బేస్ వచ్చేసి డి ఉంది మనకు, డి హైట్ వచ్చేసి ఇది హెచ్ అవుతుంది అనమాట. సో డి ఇంటూ హెచ్, డి ఇంటూ హెచ్. ఇప్పుడు ఇక్కడ రెక్టాంగిల్ తీసుకుందాం. రెక్టాంగిల్ వచ్చేసి PQYZ, PQ మనం ఇక్కడ అనుకున్నాం అనమాట, PQYZ. సో ఫ్రమ్ ఫిగర్ అంటే అదే ఫిగర్లోనే మనం ఏం చేసుకున్నాం, డివైడ్ చేసుకున్నాం. ఇది 2గా తీసుకున్నాం. 2 ఇన్సైడ్ ఇట్ ఈస్ ఏ రెక్టాంగిల్ ఫ్రమ్ ఫిగర్ 2. దీంట్లో తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఏ షేప్ ఆఫ్ రెక్టాంగిల్, దట్ ఈస్ PQYZ. ఇక్కడ P అనుకున్నాము, ఇక్కడ Q అనుకున్నాము, ఇది Y, ఇది Z అనమాట. సో దాంట్లో తీసుకున్నట్లయితే రెక్టాంగిల్ షేప్లో ఉంది కాబట్టి ఏ లేదా ప్యారలోగ్రామ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఆర్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెత్. ఫార్ములా లెంత్ ఇంటూ బ్రెత్ లేదా బేస్ ఇంటూ హైట్, లెంత్ ఇంటూ బ్రెత్ ఇట్ ఈస్ ఈక్వల్ టు లెంత్ వచ్చేసి B, బ్రెత్ వచ్చేసి ఇది అవుతుంది కాబట్టి దీనికి ఏమవుతుందో అది కూడా అది అవుతుంది. సో హెచ్. సో మనకు BH వచ్చింది. ఓకే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు BH. ఇప్పుడు మొత్తం ట్రిపీజియం ఏరియా అంటే ఏం కలుపుకోవాలా, ఈ ట్రయాంగిల్ ఏరియా ప్లస్ రెక్టాంగిల్ ఏరియా మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఫస్ట్ వన్ ఏది WPZ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్ కదా, రెక్టాంగిల్ వచ్చేసి రెక్టాంగిల్ PQYZ ప్లస్ ఏరియా ఆఫ్ థర్డ్ వన్ వచ్చి ట్రయాంగిల్ ఈజ్ XYQ. హియర్ XYQ. నౌ ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు WPZ
పీజెడ్, డబ్ల్యూపీజెడ్ ఏరియా వచ్చేసి 1/2 సిహెచ్, 1/2 సిహెచ్ ప్లస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి ఎంత వచ్చింది మనకి? ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ బీహెచ్ కాబట్టి బీహెచ్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎక్స్వైక్యూ ఎంత ఉంది మనకు? ఎక్స్వైకి హాఫ్ డిహెచ్, 1/2 డిహెచ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మొత్తం హెచ్ కామన్ ఉంది, ఈ రెండింటిలో 1/2 కామన్ ఉంది. మొత్తం మనం 1/2 హెచ్ కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది? సి మిగులుతుంది, ఇన్ ద బ్రాకెట్ సి ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది? డి మిగులుతుంది. కానీ ఇక్కడ హెచ్ వెళ్ళిపోతే బి మిగులుతుంది. కానీ 1/2 తీసినాం కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 1/2 ఇంటూ 2 BH వేసినాం ఫర్ సపోజ్ మల్టిప్లై చేస్తే 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది, 1 BH మిగులుతుంది కదా. సో అదేవిధంగా ఇక్కడ ఏం తీసుకుంటున్నా అంటే 2B తీసుకుంటున్నా, 2 వెళ్ళిపోతుంది, హెచ్ ఇంటూ బి మళ్ళీ BH వస్తుంది. ఓకే, డి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, 1/2 హెచ్ సి ప్లస్ 2B ప్లస్ డి. నేను చూడండి ఇక్కడ ఏం స్ప్లిట్ చేస్తున్నా, 1/2 హెచ్ సి ప్లస్ 2B కదా, బి ప్లస్ బి అని రాస్తున్నా, ప్లస్ డి అలాగే రాస్తున్నాం. ఇక్కడ 2Bని B ప్లస్ బి రాస్తాను. ఎందుకు రాసాము అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పా, సి ప్లస్ బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఈ సిని, బిని, డిని, సికి, బికి, డికి బదులు ఏం రాయొచ్చు? ఏ రాయొచ్చు. సో 1/2 హెచ్, ఈ మూడింటి బదులు ఏ ప్లస్ బి. సో దట్ ఈస్ ఈక్వల్ టు హెచ్ బయట తీసుకొని ఏ ప్లస్ B/2 అని మనము రాసుకోవచ్చు అన్నమాట. 1/2తో మల్టిప్లై ఏ ప్లస్ B/2 లేదా H/2, ఇది ఏదైనా ఓకే. ఇక్కడ చూడండి 1/2 హెచ్ ఏ ప్లస్ బి అయినా సేమ్, ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ B/2, హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ చూడండి మనకి ఇలా చూపించమన్నారు, WXYZ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ ఏ ప్లస్ B/2. అదే చూపించండి, హెచ్ ఆఫ్ ఏ ప్లస్ B/2. ఈ ట్రెపీజియం వచ్చేసి మనకు ఏరియా ఆఫ్ ట్రెపీజియం మొత్తం వచ్చేసి WXYZ ఈజ్ ఈక్వల్ టు దాని వాల్యూ ఎంత? ఏ ప్లస్ B/2, హెచ్ ఆఫ్ ఏ ప్లస్ B/2. So look at second question here. Put x is equal to 10, c is equal to 6 meter and b is equal to 12 centimeter. Then d is equal to 4 centimeter. Find the values of each of its spots separately and find the area. WXYZ and same picture same picture, and verify it by putting the values in HA and B in the expression h of a plus B/2. మళ్ళీ దీంట్లో మనము చెక్ చేయాలి. So now look at the picture is like that. Here h value 10, h is equal to 10, d is equal to 4 centimeter and b is equal to 12 centimeter, c is equal to 6 centimeter. Next h, c, b, d is given. సో ఈ మొత్తం కలిపితే మనకి ఏ వస్తుంది చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ బి ప్లస్ డి కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సి వచ్చి 6 సెంటీమీటరు ప్లస్ బి వచ్చేసి 12 సెంటీమీటరు ప్లస్ డి వచ్చేసి 4 సెంటీమీటర్. సో అడిషన్ టు గెట్ 18 4 22 సెంటీమీటర్. ఇది ఏ వాల్యూ మనకి కనుక్కున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 1 ఏరియా ఫర్ సపోజ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ పి అండ్ క్యూ. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ WPZ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, సిహెచ్ కదా మనకు వచ్చింది అక్కడ, సి ఇంటూ హెచ్ హాఫ్. సి వాల్యూ మనకు 6 ఇంటూ హెచ్ వాల్యూ 10. నో మల్టిప్లికేషన్ 2 1s 2 3s 3 10s 30 సెంటీమీటర్ స్క్వేర్. అలాగే నెక్స్ట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ QXY లేదా XYQ దట్ ఈస్ ఈక్వల్ టు హాఫ్ డి ఇంటూ హెచ్ కదా మనకు వచ్చింది అక్కడ, డి ఇంటూ హెచ్. ప్రీవియస్ మీకు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ. 1/2 డి వాల్యూ మనకు లెక్కలో 4 సెంటీమీటర్ ఇంటూ హెచ్ 10 సెంటీమీటర్. మల్టిప్లికేషన్ చూసుకోండి, ఇక్కడ 2 1s క్యాన్సలేషన్, 2 2s 2 10s మిగిలింది, 2 10s 20 సెంటీమీటర్ స్క్వేర్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి PQYZ మనకు అక్కడ ఏమొచ్చింది, బేస్ ఇంటూ హైట్ కదా సార్, లేకపోతే లెంత్ ఇంటూ బ్రెత్. చూడండి లెంత్ ఇంటూ బ్రెత్. లెంత్ ఎంత వచ్చింది మనకు అక్కడ, బేస్ ఇంటూ లెంత్ బి ఇంటూ హెచ్ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి. సో బేస్ వచ్చేసి బి వచ్చేసి 12 సెంటీమీటర్, హైట్ వచ్చేసి 10 సెంటీమీటర్, 12 10s 120 సెంటీమీటర్ స్క్వేర్. నౌ ఏరియా ఆఫ్ ట్రెపీజియం is WXYZ is equal to total area of the triangle, first triangle, second triangle, rectangle మొత్తం యాడ్ చేస్తే మనకు 30 + 20 + 120 is equal to
120 20 140 140 30 170 సెంటీమీటర్ స్క్వేర్ 170 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు వెరిఫై చేద్దాం. మనకు ఫార్ములా ఏముంది? హెచ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 అనేది ఫార్ములా. హెచ్ వాల్యూ 10, ఏ వాల్యూ మనం ఇందాక చెప్పా కదా నేను, ఏ వాల్యూ ఇక్కడ వచ్చింది. ఏ అంటే సిని బిని డిని యాడ్ చేయాలి. సి వాల్యూ 6, బి వాల్యూ 12, డి వాల్యూ 4 అంటే 6 + 12 + 4 22 సెంటీమీటర్ వచ్చింది. 22 ప్లస్ బి వాల్యూ 12 బై 2. ఇక్కడ మీకు క్యాన్సిల్ చేస్తే 2 1s 2 5s. సో 5 × 22 + 13 ఎంత? 22 + 13 ఎంత వస్తుంది మనకి? సో 2 + 1 2 + 2 4 2 + 1 3 34. నో మల్టిప్లికేషన్ 5 4s 20 5 3s 15 to 170 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. చూడండి వెరిఫికేషన్ చూస్తే అప్లై చేసినాం అనుకోండి. ఇక్కడ వెరిఫికేషన్ చేసినా కూడా మనకు సేమ్ వాల్యూవే వచ్చిందనమాట. అంటే హెచ్ ప్లేస్లో 10, ఏ ప్లేస్లో ఇక్కడ మనం చెప్పినట్టు తీసుకున్నాము, ప్లస్ బి ప్లేస్లో 12 సబ్మిట్ చేసి 2తో చేసినాం అనుకోండి. డివిజన్ 2 1s 2 5s 22 + 12 34 5 × 34 చేస్తే మనకు 170 వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకు 170 వచ్చింది, సేమ్ ఇక్కడ కూడా 170 వచ్చింది. కాబట్టి మన కండిషన్ ఈజ్ వెరిఫైడ్.